దేవుని వాక్యానికి మనం చదివేటువంటి వచనాలన్నిటికీ ఒకే ఒక్క అర్థము ఉంటుంది. చాలా అర్థాలు ఉండవు. దేవుడు చెప్తున్నప్పుడు, ఆథర్ రాస్తున్నప్పుడు, మోషే రాసిన, యోహాన్ రాసిన, మత్తయి రాసిన, ఎవరు రాసినా కూడా వాళ్ళు రాసినటువంటి మాటలకి, వాళ్ళు రాసినటువంటి వచనాలకి, అధ్యాయాలకి, పుస్తకాలకి అన్నీ మీరు ఎక్కడికి వెళ్ళి ఏ వచనం చదివినా కూడా దానికి ఒకటే ఒక అర్థము ఉంటుంది. రకరకాల అర్థాలు ఉండవు అనేటువంటిది మీరు గమనించాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే, హౌ మెనీ మీనింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఎ టెక్స్ట్. ఎ టెక్స్ట్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్. టెక్స్ట్ డస్ నాట్ హ్యావ్ మల్టిపుల్ మీనింగ్స్ అనేటువంటిది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఒకే టెక్స్ట్ చదువుతారు, ఇద్దరు చదువుతారు, ఇద్దరికి వేరువేరుగా అర్థం అవుతుంది. ఇప్పుడు ముగ్గురు చదువుతారు, 3 రకాలుగా అర్థం ఉంది అనుకోండి. నలుగురు చదివారు, 4 రకాలుగా అర్థమైంది అనుకోండి ఒకే వచనాన్ని. ఏమని అనుకోవాలి అప్పుడు మనం? మన రూల్ ఏం చెప్తుంది? హెర్మెన్యూటికల్ రూలు అంటే నలుగురు చదివారు ఆ వచనాన్ని, నలుగురికి 4 రకాలుగా అర్థమైంది అంటే ఏమై ఉండాలి? దాంట్లో ఏమై ఉండాలి తెలుసా? వాళ్ళల్లో నలుగురు రాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ముగ్గురు డెఫినెట్గా రాంగ్ అయి ఉండొచ్చు. ఒక అతను కరెక్ట్ అయ్యాడు అనుకోండి, ఒక అతను కరెక్ట్ మీనింగ్ అర్థమైంది అనుకోండి, ముగ్గురు డెఫినెట్గా రాంగ్ అయి ఉండొచ్చు. లేకపోతే నలుగురు కూడా డెఫినెట్గా రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆథర్ యొక్క ఇంటెంట్ ఒకటే ఉంటుంది, మీనింగ్ ఒకటే ఉంటుంది. ఆ మీనింగ్ తెలుసుకోకుండా ఇంకెన్ని మీనింగ్ తెలుసుకున్నా కూడా అది అనవసరం అనమాట. సో కాబట్టి ఆథర్ యొక్క ఇంటెంట్ ఎంత ఇంపార్టెంటో మనకి, మీనింగ్, ఆథర్ యొక్క మీనింగ్. అలాగే ఒక వచనానికి మనం ఎక్కడ చదివిన బైబిల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక టెక్స్ట్కి ఒక మీనింగే ఉంటుంది, 2-3 మీనింగ్లు ఉండవు.